వెల్కమ్ టు కన్నడ నాడి. నేను ఎంఎన్ఆర్. చారిత్రక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్ణాటక ఎన్నికలు ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఇక్కడ తలపడుతున్న రెండు ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో హోరాహోరీగా నిలుస్తున్న పార్టీలు. ఈ రెండు పార్టీలకు కర్ణాటక ఎన్నికలు ఇజ్జత్తుగా సవాల్గా నిలుస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం గెలుపు సాధిస్తే చాలా ప్రయోజనాలు పొంచి ఉన్నాయి. కర్ణాటకలో కొలువుదీరిన ప్రభుత్వం తర్వాత కాలంలో తెలంగాణ ఎన్నికల్ని ప్రభావితం చేయడం ఖాయం. తెలంగాణ ఎన్నికలకు అవసరమయ్యే డబ్బు, బహుమతులు, లిక్కర్ వంటివి కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో గెలిచిన పార్టీకే తెలంగాణలో కూడా సెంటిమెంట్ కలిసి వస్తుంది. ఈ ప్రభావంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఇతర రాష్ట్రాల ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాయి. అందుచేతనే కర్ణాటక ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఈసారి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీని నడిపిస్తున్నది కర్ణాటక నాయకులే. అందుచేత ఈ అగ్రనాయకులకు ఇవి ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి బయటకు వచ్చేశాయి. కన్నడ వృద్ధ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలివి. అందుచేత ఇక్కడ గెలుపు ఆయనకు కీలకంగా నిలుస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి జాతీయ సంఘటన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న, పార్టీని అంతటినీ నడిపిస్తున్న బిఎల్ సంతోష్ కుమార్ది కూడా కర్ణాటకే. అందుచేత సొంత రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం బిఎల్కు కూడా చాలా ముఖ్యం. అంచేత సెంటిమెంట్ రీత్యా కూడా రెండు పార్టీల అగ్రనేతలు కర్ణాటక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇంతటి సంచలనం కలిగిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది, కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కట్టే అవకాశాలు ఉంది అనే అంశాలపై విస్తారంగా చర్చ జరుగుతుంది. నిర్దిష్టంగా ప్రజల తీర్పు ఇలా ఉంటుంది అన్నది చెప్పడం ఎన్నికల నిబంధనల రీత్యా కూడా తప్పవుతుంది. కానీ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి అనేది అంచనా వేసుకోవచ్చు. అటువంటి అభిప్రాయాల మాలిక కన్నడ నాడి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 2023లో కర్ణాటక ఎన్నికల్లో గెలుపెవరిది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇదే దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సరే, 2023 డీటెయిల్స్లోకి వెళ్లే ముందు 2018లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. 224 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో అప్పట్లో భారతీయ జనతా పార్టీ 104 స్థానాలని దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 78 స్థానాలు దక్కించుకుంటే జేడీఎస్ ఎప్పట్లాగే కింగ్ కాకుండా కింగ్ మేకర్ లాగా 37 స్థానాలను దక్కించుకుంది. ఇక ఇతరులు 3 స్థానాలని దక్కించుకున్నారు. అయితే 2023కి వచ్చేసరికలా సినారియో పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో వచ్చే రిజల్ట్ ఆ రాష్ట్రాల మీద ప్రభావితం చూపించే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్కి వస్తే కర్ణాటకలో 2018లో ఉన్నటువంటి రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. 104, 78, 37 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు దక్కించుకున్నారు. అయితే అప్పట్లో 2018లో ప్రీపోల్ సర్వేలో ఎస్ఏఎస్ ఎలా ఇచ్చింది అంటే, అప్పట్లో రిజల్ట్స్కి ముందే, ఎన్నికలకి ముందే భారతీయ జనతా పార్టీకి 102 నుంచి 105 స్థానాలు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 76 నుంచి 78 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. జేడీఎస్ 35 నుంచి 38 స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా ఇతరులు 2 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని 2018 ప్రీపోల్ సర్వేలో ఎస్ఏఎస్ చెప్పింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా చెప్పింది. ఇటువైపు సర్వే ఫలితాలు, వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి టాలీ. మరి 2023 విషయంకి వద్దాం. ఇదే సంస్థ 2023లో కర్ణాటక ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన కూడా ఒక సర్వే చేసింది. అయితే 2018లో ఆ సంస్థ చెప్పినటువంటి లెక్కలేంటి, 2023లో ఆ సంస్థ ఏ లెక్కల్ని చెప్పిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తే 2018లో ఇదే సర్వే భారతీయ జనతా పార్టీకి 102 నుంచి 105 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 76 నుంచి 78 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పింది. జేడీఎస్కి 35 నుంచి 38 స్థానాలు వస్తాయని 2018లో చెప్పింది. ఇతరులకు 2 నుంచి 4, ఇది చాలా మైన్యూట్ అది.
ఆల్మోస్ట్ ఆల్ మనం 2018 కర్ణాటక రిజల్ట్స్ని చూస్తే 1.5 అటు ఇటు అయింది తప్ప ఆల్మోస్ట్ ఆల్ అదే రిజల్ట్స్ని అక్కడ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 2018లో కర్ణాటక అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 2023కి వచ్చేసరికల్లా ఇదే సర్వే సంస్థ ముందుగా ఏం చెప్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి 65 నుంచి 76 స్థానాల మధ్య మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా భారీగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే లెక్కలు కూడా ప్రకటించింది. 108 నుంచి 114 వరకు కూడా స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇక జేడీఎస్ 24 నుంచి 30 స్థానాలు. ఎందుకంటే ఆ పార్టీ ఒక ప్రాంతంలో చాలా బలమైనటువంటి పార్టీ, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అలాంటి హిస్టరీనే కలిగి ఉంది. ఈసారి కూడా ఇంచుమించుగా జేడీఎస్ తన హిస్టరీని సేమ్ రిపీట్ చేసే అవకాశం ఉందని తెలియజేసింది. ఇక ఇతరులు 5 నుంచి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఈ సంస్థ ప్రకటించింది. సో ఇవి 2023 ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రీపోల్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు. ఇండియన్ పాలిటిక్స్లో రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, ఎన్నికలు చాలా వైబ్రెంట్గా ఉంటాయి. పోల్ మేనేజ్మెంట్లో కేవలం 1.5% పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. 1.5 స్థానాలతోనే అద్భుతాలు జరిగినటువంటి రికార్డు కూడా ఇండియన్ పాలిటిక్స్లో ఉన్నాయి. సో ఆ కోణంలో చూస్తే 2018లో ఇదే సంస్థ ఎస్ఏఎస్ ఇచ్చినటువంటి సర్వేలో ఎవరెవరికి ఎంతెంత ఓట్ షేర్ వస్తుందని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు 2023లో కన్నడ నాట ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో అంచనా వేసింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. 2018లో సర్వేలో సేమ్ సంస్థ భారతీయ జనతా పార్టీ 36.5% ఓట్ షేర్ను దక్కించుకుంటుందని అప్పట్లో చెప్పింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 38.1% దక్కించుకుంటుందని కూడా ప్రకటించింది. ఇక జేడీఎస్ కేవలం 18.3% దక్కించుకుంటుందని అప్పట్లో తెలియజేసింది. ఇక ఇతరులు కేవలం 7.1%గా దక్కించుకునే అవకాశం ఉంటుందని 2018లో ఈ సర్వే సంస్థ లెక్కల్ని వెల్లడించింది. ఆల్మోస్ట్ ఆల్ ఇది గతం కాబట్టి మన దగ్గర ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు ఈ సంస్థ చెప్పినటువంటి లెక్కలు ఇంచుమించుగా రైట్ అయ్యాయి. మరి ఇప్పుడు 2023 కన్నడ నాట ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో కూడా అంచనా వేసింది, దాన్ని ప్రకటించింది. ఇప్పుడు అవి చూద్దాం ఒకసారి. 2023లో భారతీయ జనతా పార్టీ 35% ఓట్ షేర్ను సంపాదించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలియజేసింది. అంటే గతంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1.5% తగ్గినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అసలుకి చాలా పెద్ద హ్యూజ్ జంప్ అని చెప్పొచ్చు. ఏకంగా 41.5% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తుంది. మరోవైపు జేడీఎస్ 16.5%, అంటే గతంలో కంటే ఆల్మోస్ట్ ఆల్ 2% తన ఓట్లను కోల్పోయే పరిస్థితి ఉందని ప్రకటించింది. ఇక ఇతరులు కేవలం 7% మాత్రమే ఓట్ షేర్ తగ్గించుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఎందుకంటే ఈ హ్యూజ్ జంప్ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ 38 నుంచి 41కి జంప్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక హ్యూజ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో ఇంకొక విశిష్టమైనటువంటి చాలా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే రీజనల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజా స్పందన కావచ్చు. సో ఈ విషయంలో కూడా ఈ సర్వే రీజనల్గా కూడా ఎంతెంత పార్టీ ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో కూడా ప్రకటించింది. సో 2023లో కర్ణాటకలో ఏ రీజన్లో ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ సర్వే ప్రకారం 2023లో భారతీయ జనతా పార్టీకి ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరు అర్బన్లో 37% మంది అనుకూలంగా ఉన్నట్టుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 41.5% వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక అజంప్షన్ చేస్తుంది. ఇక జేడీఎస్ 16%, అదేవిధంగా ఇతరులు 5.5%గా ఉండే. అంటే ఇది ఇప్పటివరకు కూడా బెంగళూరు అర్బన్ రీజన్కి సంబంధించినటువంటి ఓట్ షేర్స్. సో నెక్స్ట్ రీజన్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రీజన్ ఓల్డ్ మైసూర్. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది జేడీఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి కూడా జేడీఎస్కి బలమైనటువంటి లీడర్షిప్ క్యాడరు
ఓట్ షేర్ ఉన్నటువంటి ప్రాంతం. సో చూద్దాం, 2023లో ఈ ప్రాంతంలో ఓల్డ్ మైసూర్లో భారతీయ జనతా పార్టీ కేవలం 18% మాత్రమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 37% వస్తాయి. అదేవిధంగా జేడీఎస్కి 37.5%, అంటే రెండు జాతీయ పార్టీల కంటే కూడా ఎక్కువగానే ఈ ప్రాంతంలో వీళ్ళకి ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇక ఇతరులు యాజ్ యూజువల్గా 7.5%గా ఈ రీజన్లో కనిపిస్తుంది. సో రెండు రీజన్స్కి సంబంధించి చాలా మైన్యూట్స్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రీజన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ రీజన్లో ఎవరు బలాలు ఉన్నాయి, ఎవరు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. ముంబై కర్ణాటక చాలా విశిష్టమైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నటువంటి రీజన్, ఎందుకంటే మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అది. సో అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 39% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 44%, ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కంటే 5% ఎక్కువగా ఓట్ షేర్ ఇక్కడ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. జేడీఎస్ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తుంది ఈ ప్రాంతంలో, కేవలం 9%. ఇక ఇతరులు 8% ఓట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనేది ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక 4వ రీజన్లోకి వెళ్దాం. సో 4వ రీజన్లో పరిస్థితి ఎలా ఉంది 2023లో చూస్తే, ఇక్కడ కోస్టల్ కర్ణాటక ఇది చాలా టిపికల్గా ఉన్నటువంటి వ్యవహారం, ఎందుకంటే ఇది అర్బన్కి కాస్త భిన్నంగా ఉన్నటువంటి వ్యవహారం. మత్స్యకార గ్రామాలు ఉండేటటువంటి ప్రాంతం, ఎక్కువగా గ్రామీణ ఓటర్లు ఉండేటటువంటి ప్రాంతం, సంప్రదాయ కన్నడిగా మనకు అక్కడ సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రదేశాల్లో ఎలా ఉందో చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కోస్టల్ కర్ణాటకలో 43% ఇక్కడ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ 41.5% ఓట్ షేర్ దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఈ సర్వే తెలియజేస్తుంది. జేడీఎస్ 8.5% అయితే ఇతరులు 7% ఉన్నట్లుగా ఎస్ఏఎస్ సర్వే 2023లో కోస్టల్ కర్ణాటకకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకటించింది. ఇక తదుపరి రీజన్లోకి వెళ్దాం, ఎందుకంటే ఎవ్రీ రీజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సో నెక్స్ట్ హైదరాబాద్ కర్ణాటక, దాని పేరులోనే ఉంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో తెలుగు పీపుల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ కోస్టల్ కర్ణాటక కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కర్ణాటక కావచ్చు, ప్రతి చోట రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మైగ్రేటింగ్ పీపుల్ అనేవాళ్ళు మనకు అక్కడ ఎక్కువ స్థాయిలో కనిపిస్తూ ఉంటారు. సో ఈ రీజన్లో చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ 35% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తాయని చెప్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 44%, చాలా పెద్ద హ్యూజ్ లీప్ అని చెప్పొచ్చు మనం. సో 44%గా ఈ సర్వే ప్రకటిస్తోంది. ఇంకా జేడీఎస్ 15%, ఇతరులు 6%. సో ఓవరాల్గా ఇది హైదరాబాద్ కర్ణాటకలో ఉండేటటువంటి అజంప్షన్గా ఆ సర్వే తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ కర్ణాటకలో అన్ని రీజన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటిది సెంట్రల్ కర్ణాటక రీజన్, ఎందుకంటే అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సర్వే ప్రకారం ఈ రీజన్లో ఏ పార్టీలకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సెంట్రల్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 38% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తుంది ఈ సర్వే. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఏకంగా 41%, అంటే గతంలో కంటే పోల్చి చూస్తే కొద్దిగా లీప్గానే కనిపిస్తుంది ఇక్కడ. సో 41% దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక జేడీఎస్ 13%, ఇతరులు కేవలం 8% మాత్రమే సెంట్రల్ కర్ణాటకలో ఓట్ షేర్కి సంబంధించినటువంటి పోల్ సర్వే వివరాలు ఇవి. సో ఇవి 6 రీజన్స్లో డిఫరెంట్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు మనం స్టేట్ వైడ్గా చూద్దాం. అంటే 2023 ఎస్ఏఎస్ అంచనాల ప్రకారం కర్ణాటక మొత్తంలో ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కర్ణాటక 2023 ఎస్ఏఎస్ సర్వే ప్రకారము భారతీయ జనతా పార్టీకి 35% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 41.5% దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేసింది. ఇక జేడీఎస్ యాజ్ యూజువల్గా 16.5% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక అదర్స్ ఇతరులు కేవలం 7% మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కూడా ప్రకటించింది. సో ఇది కర్ణాటక వ్యాప్తంగా అన్ని పార్టీలకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్ షేరింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. 2023 కర్ణాటక ఎన్నికల్లో రీజనల్ వైజ్గా ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వస్తుందో చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. అదేవిధంగా రీజనల్ వైజ్గా ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయో కూడా
ఈ సర్వే ప్రస్తావించింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే బెంగళూరు అర్బన్, ఇందులో 28 స్థానాలు ఉన్నాయి. ఈ 28 స్థానాల్లో వీళ్ళ అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీకి 12 నుంచి 14 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 17 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుంది. ఇక జేడీఎస్ ఈ రీజన్లో 1 లేదా 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక అదర్స్ 1 నుంచి 6 అంటే ఒకటి వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేసింది. ఇది బెంగళూరు అర్బన్కి సంబంధించినటువంటి ఒక అంచనా. ఇక తదుపరి రీజన్లోకి వెళ్తే ఆ రీజన్లో ఎలాంటి లెక్కలు ఇచ్చారో చూద్దాం. తదుపరి రీజన్ ఏంటంటే ఓల్డ్ మైసూర్. ఓల్డ్ మైసూర్లో మొత్తంగా ఉన్నటువంటి స్థానాలు 66 స్థానాలు, చాలా ఎక్కువ సంఖ్య. ఇక్కడ ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి కేవలం 8 నుంచి 9 స్థానాలు మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సింగిల్ డిజిట్ మాత్రమే ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. కాంగ్రెస్ మాత్రం 28 నుంచి 29 స్థానాలు దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జేడీఎస్కి పూర్తి స్థాయి పట్టున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ జేడీఎస్ 28 నుంచి 30 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక ఇతరులు కేవలం 2 లేదా 3 స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక మూడో రీజన్లోకి వెళ్దాం. ఆ రీజన్లో పరిస్థితి ఎలా ఉందో వీళ్ళ అంచనా ఏంటో చూద్దాం. ఇక్కడ ముంబై కర్ణాటక, ఇక్కడ ఈ రీజన్లో 44 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 44 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి 22 నుంచి 26 స్థానాల మధ్య గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్లుగా అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 26 నుంచి 28 స్థానాలు, జేడీఎస్ 1 లేదా అర అనేటట్టుగా కేవలం 1 గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఇక అదర్స్ 1. ఇది ముంబై కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక అంచనా. ఇక తదుపరి రీజన్లోకి వెళ్తే ఈ రీజన్ కోస్టల్ కర్ణాటక. ఈ కోస్టల్ కర్ణాటకలో ఆల్మోస్ట్ 19 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 19 స్థానాల్లో 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 9 లేదా 11, జేడీఎస్కి 1, ఇతరులకి గెలిచే ఛాన్సెస్ లేనట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ రీజన్లోకి వెళ్తే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ కర్ణాటక. హైదరాబాద్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 13 నుంచి 14 లేదా కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 22. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్కి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే అంచనా వేస్తున్నారు. జేడీఎస్ 1, ఇతరులు 1 వచ్చే అవకాశం ఉందని ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వే చెబుతోంది. ఇక నెక్స్ట్ రీజన్లోకి వెళ్దాం. ఈ రీజన్లో పరిస్థితి ఏంటో ఒకసారి గమనిస్తే సెంట్రల్ కర్ణాటక. సెంట్రల్ కర్ణాటక చాలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ సెంట్రల్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి 12 నుంచి 13 స్థానాలు, కాంగ్రెస్కి 19 నుంచి 20 స్థానాలు, జేడీఎస్కి కేవలం 1 స్థానం మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తుంది. ఇక ఇతరులు కూడా 1 అర గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్లుగా ప్రకటించింది. ఇది రీజనల్ వైజ్గా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వే 2023 అంచనా. దీంతో ఆగకుండా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందో కూడా చెప్పింది. సో కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉంటే 2023లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 77 నుంచి 88 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని ఒక అంచనా వేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఆల్మోస్ట్ ఆల్ బాగా పుంజుకునే పరిస్థితి కనిపించినట్లుగా లెక్కలిస్తుంది. ఎందుకంటే 115 నుంచి 127 స్థానాల మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అధికారం దక్కించుకునే అవకాశం కాంగ్రెస్కి కనిపిస్తున్నట్టుగా ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక జేడీఎస్ యాజ్ యూజువల్గా 29 నుంచి 36 మధ్యలో అంటే వాళ్ళ బలాన్నే మరొకసారి తిరిగి మళ్ళీ నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక ఇతరులు ఒక 8 స్థానాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఎస్ఏఎస్ సర్వే 2023 లెక్కలు తెలియజేస్తున్నాయి. భారతదేశ రాజకీయాల్లో కులం అనేది చాలా బలమైనటువంటి ఫ్యాక్టర్. ఎంత కాదనుకున్నా కులాల వారీగా ఓట్లు చీలుతాయి, కులాల ప్రాతిపదికన పార్టీలు నడుస్తాయి, కులాల ప్రాతిపదికనే పార్టీల విజయావకాశాలు కనిపిస్తాయి. సో ఆ కోణంలో చూస్తే కర్ణాటకలో ఏ కులాలు ఇన్ఫ్లుయెన్సింగ్ ఉండేటటువంటి కులాలు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయో ఈ సర్వే ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. సో కన్నడ నాట
బలమైనటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి కులాలు ఏ ఏ పార్టీకి ఏ శాతంలో అండగా నిలుస్తున్నాయి అని అంచనా వేస్తుందో చూద్దాం. లింగాయత్తులు చాలా కీలకమైనటువంటి కమ్యూనిటీ. వీళ్ళు భారతీయ జనతా పార్టీకి 54% మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 35% మంది, జేడీఎస్కి అనుకూలంగా 8% మంది, ఇతరులకు 3% మంది ఈ కమ్యూనిటీ మద్దతు ఇస్తున్నట్లుగా ఈ సర్వే అంచనా వేస్తోంది. సో తదుపరి బలమైనటువంటి కమ్యూనిటీ ఒక్కలిగా చాలా కీలకమైనటువంటి నాయకులు, చాలా మాస్ లీడర్స్ కూడా వచ్చినటువంటి కమ్యూనిటీ ఇది. సో ఒక్కలిగా ఓట్ షేర్ ఏ ఏ పార్టీకి ఎంత ఉందో ఒకసారి చూస్తే ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా 20% మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 36% మంది ఒక్కలిగలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఒక్కలిగా ఓట్ షేర్ జేడీఎస్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ సర్వేలో కూడా 40% మంది ఒక్కలిగలు జేడీఎస్కి అనుకూలంగా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ఇతరులకి 4% వీళ్ళ మద్దతు దక్కుతున్నట్లుగా కూడా ఓ అంచనా. నెక్స్ట్ తదుపరి చాలా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉన్నటువంటి క్యాస్ట్ విషయంలోకి వెళ్తే ఓబీసీలు, అంటే కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు ఓబీసీలు చాలా బలమైనటువంటి ఓట్ షేర్ దేశవ్యాప్తంగా. సో కర్ణాటకలో చూస్తే 2023లో భారతీయ జనతా పార్టీకి 36% మంది అనుకూలంగా ఉన్నట్లుగా, 44% మంది కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్లుగా, జేడీఎస్కి 14%, ఇతరులకి కేవలం 6% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నట్లుగా ఈ సర్వే ప్రతిబింబిస్తుంది. ఇక నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్ చూస్తే దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు. సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ దళితులు కర్ణాటకలో ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో చూస్తే భారతీయ జనతా పార్టీకి 32% మంది, కాంగ్రెస్కి 45% మంది. ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు, ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, సొంత రాష్ట్రం కర్ణాటక. బహుశా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ పనిచేసి ఉండొచ్చు. ఇక జేడీఎస్ 16%, 7% దళితులు అదర్స్కి మద్దతు ఇస్తున్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తుంది. సో నెక్స్ట్ తదుపరి కేటగిరీ చూస్తే ఎవరు కమ్యూనిటీ పరంగా ముస్లింలు, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళలో కీలకమైన వాళ్ళు ముస్లింలు. సో ముస్లింలు 5% మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా, ఏకంగా 86% మంది కాంగ్రెస్ని మద్దతు ఇస్తున్నట్లుగా, అంటే గంపగత్తుగా వాళ్ళ మద్దతుని కాంగ్రెస్ పార్టీ కూడగట్టినట్టుగా ఈ సర్వే అంచనా వేస్తుంది. జేడీఎస్ కేవలం 7% ఉంటే ఇతరులకు 2% మంది మాత్రం ముస్లింలు మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే, ఎందుకంటే కులాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఆదివాసీల ఓట్ షేర్ విషయంలో 43% బీజేపీకి, 41% కాంగ్రెస్ పార్టీకి, 11% జేడీఎస్కి, అదేవిధంగా ఇతరులకి 5% ఉన్నట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అర్బన్లో ఎలా ఉంది, రూరల్లో ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ప్రకటిస్తున్నారో కూడా ఈ సర్వే ప్రధానంగా ఫోకస్ చేసింది. సో ఆ వివరాల్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఈ సర్వే ప్రకారం ముందుగా రూరల్ ఓట్ షేర్ ఖచ్చితంగా భారతదేశంలో ఎంత ఎదిగినా ఎన్ని చేసినా రూరల్ ఓట్ షేర్ ఏ పార్టీకి అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీ, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మనుగడ సాగిస్తున్నది కేవలం రూరల్ ఓట్ షేర్ మీద మాత్రమే. సో ఈ సర్వే ప్రకారం కర్ణాటకలో రూరల్ ఓటర్లు, అంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు ఏ ఏ పార్టీకి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో చూద్దాం. 29% మంది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి 44% మంది అనుకూలంగా ఉన్నట్లుగా సర్వే అంచనా వేస్తుంది. జేడీఎస్కి 19% మంది, ఇండిపెండెంట్లకి కేవలం 8% మంది మాత్రమే మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది రూరల్ ఓట్ షేర్కి సంబంధించి. నెక్స్ట్ అర్బన్లోకి వెళ్దాం. సో అర్బన్లో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అర్బన్ విషయంకి వచ్చేసరికల్లా కర్ణాటకలో 42% మంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 41% మంది కాంగ్రెస్ పార్టీకి, 13% మంది జేడీఎస్కి, కేవలం 4% మంది ఇతరులకు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది రూరల్ అదేవిధంగా అర్బన్కి సంబంధించినటువంటి ఓటర్ల యొక్క మనోగతం. సో కర్ణాటకలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా స్పందించారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఏ పార్టీలపైన ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేశంలో మనకి పెద్ద అసెట్గా భావిస్తున్నటువంటి యువత, విద్యార్థులు. సో విద్యార్థుల ఓట్ షేర్ ఏ పార్టీ వైపు అనుకూలంగా ఉంది, ఎక్కువగా ఉందో ఒకసారి చూద్దాం. విద్యార్థుల్లో
కర్ణాటకలో విద్యార్థులు 41% భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా 41% మందే ఈ రిజల్ట్స్ తెలియజేస్తుంది. అంటే టగ్ ఆఫ్ వార్ ఉంది ఆ రెండు పార్టీల మధ్యన స్టూడెంట్స్ సెగ్మెంట్లో. ఇక జేడీఎస్లో విషయంకి వస్తే 13% మంది స్టూడెంట్స్ జేడీఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఇక ఇతరులకి 5% మంది మద్దతు ఇస్తున్నారు. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి ఓట్ షేర్. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే సో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి చూద్దాం. నిరుద్యోగ యువత. ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అధికార పార్టీకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి సెగ్మెంట్ నిరుద్యోగ సెక్షన్. సో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, రిజల్ట్స్ జనరల్గా తక్కువగా ఉంటాయి. కాబట్టి సో వాళ్ళు 27% మంది మాత్రం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తే ఏకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 46% మద్దతు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జేడీఎస్కి 19% మంది అనుకూలంగా ఉన్నారు, ఇతరులకి 8% మంది అనుకూలంగా కనిపిస్తున్నారు. సో ఇది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఓట్ షేర్. సో తదుపరి సెగ్మెంట్లోకి వెళ్తే వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వంలో భాగమే. సో వాళ్ళ స్పందన ఎలా ఉందో చూద్దాం. 39% మంది బీజేపీకి అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 42% మంది, జేడీఎస్కి 17% మంది, ఇతరులకు 2% మంది వారి యొక్క మద్దతును తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్దాం. సో ఎవరు ఎట్లా స్పందిస్తున్నారు అనుకుంటే బిజినెస్ కమ్యూనిటీ. ఎస్, చాలా చాలా ముఖ్యమైనటువంటి సెగ్మెంట్. సో బిజినెస్ కమ్యూనిటీ 45% మంది అధికారపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే కేవలం 37% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. జేడీఎస్కి 13% మంది, ఇతరులకు 5% మంది బిజినెస్ కమ్యూనిటీ అంటే వ్యాపారస్తులు మద్దతు వారి యొక్క ఓట్ షేర్. నెక్స్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్లోకి వెళ్తే వేతన జీవులు. వేతన జీవులు అంటే ఇది చాలా పెద్ద లార్జ్ సెగ్మెంట్. చిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సెల్ఫ్ మేడ్ పీపుల్ రకరకాలుగా వస్తారు. సో వాళ్ళందరూ కూడా ఎవరికి మద్దతు తెలియజేస్తున్నారు, ఏ శాతంలో తెలియజేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి 30% మంది అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 48% మంది వారి యొక్క అనుకూలత ప్రకటించినట్టుగా ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక జేడీఎస్కి 16%, ఇతరులకి 6% కూడా వాళ్ళు స్పందిస్తున్నారు. నెక్స్ట్ చాలా కీలకమైనటువంటి వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు గృహిణులు. వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వీళ్ళు ఓటింగ్ ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. గడిచిన ఎన్నికల్లో చూస్తే అనేక రాష్ట్రాల్లో చాలా అంచనాలని మార్చేయడంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారు గృహిణులు. సో ఇప్పుడు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి గృహిణుల మద్దతు 30% ఉంటే 44% కాంగ్రెస్ పార్టీకి, 18% జేడీఎస్కి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతరులకి 8% ఈ సెక్షన్ పీపుల్ అంటే గృహిణులు మద్దతు తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నెక్స్ట్ చూస్తే రైతులు చాలా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి పథకాన్ని లేదా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితమయ్యేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు. సో వీళ్ళు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. సో వీళ్ళు 30% మంది బీజేపీకి అనుకూలంగా ఉంటే 45% మంది కాంగ్రెస్కి కర్ణాటకలో మద్దతు ఇస్తున్నట్లుగా ఈ సర్వే ప్రకటించింది. ఇక 20% మంది జేడీఎస్కి, 5% మంది ఇతరులకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కర్ణాటకలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఏ పార్టీకి ఎంతెంత షేర్ ఉందో తెలియజేసేటటువంటి సర్వే వివరాలు. సో కన్నడ నాడి చాలా ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్తో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? ఆ సర్వే సంస్థలన్నీ కూడా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి ఒకసారి మనం పరిశీలిస్తే, ముందుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత అంశాల్లో నెంబర్ 1 ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా మధ్యతరగతి పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ద్రవ్యోల్బణం అంశం కావచ్చు లేదా పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కావచ్చు ప్రత్యక్షంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ సర్వేల్లో దీన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నారు. ఇక తదుపరి అంశంలోకి మనం వెళ్తే అంటే
ఫ్యాక్టర్ నెంబర్ 2. ఇది ఫ్యాక్టర్ నెంబర్ 1 అయితే ఫ్యాక్టర్ నెంబర్ 2 ఇదేంటంటే నిరుద్యోగం నోటిఫికేషన్లో ప్రతిష్టంభన. ఇక్కడ కర్ణాటకలోనే కాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగత ఎక్కువ స్థాయిలో ఉందని, ఉద్యోగాల కల్పనలో భారతీయ జనతా పార్టీ వైఫల్యమైంది అని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. బహుశా కర్ణాటకలో కూడా ఈ ఫ్యాక్టర్ కూడా చాలా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఇంకా ప్రాధాన్యత అంశం చూస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో అవినీతి. ఎస్, కర్ణాటకలో 40% కమిషన్లు తీసుకుంటున్నారు అధికార పక్షంకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ జరిగింది. అంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాల్లో, అభివృద్ధి అంశాల్లో అవినీతి రాజ్యమేలుతుంది అని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవబోతుంది అనేది సర్వే సంస్థల అంచనా. సో నెక్స్ట్ ఏ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అంటే మతపరమైన, కులపరమైన వివక్ష, వర్గ విభేదాలు. ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళినట్లయితే భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇతర పార్టీలు ఎప్పుడు కూడా ఈ అంశం పట్ల ఎప్పుడు వాగ్వాదాలు కొనసాగుతూనే ఉంటాయి. రీసెంట్గా తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలకి కేటాయించినటువంటి రిజర్వేషన్లను ఖచ్చితంగా రద్దు చేస్తాం, ఇలాంటి ప్రకటనలు అనేవి మొత్తం గేమ్ చేంజర్గా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఇది కూడా చాలా క్రూషియల్ అయినటువంటి ఎలిమెంట్. సో నెక్స్ట్ ఏ అంశాన్ని వాళ్ళు తీసుకున్నారంటే మహారాష్ట్ర కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం. ఇది కేవలం ఈ రాష్ట్రానికి సంబంధించింది కాకపోయినా అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా జల వివాదాలకి, అదేవిధంగా ఇచ్చిపుచ్చుకోవడం, ఆర్థికపరమైనటువంటి అవసరాలు, వనరులకు సంబంధించిన వ్యవహారంలో సరిగ్గా భారతీయ జనతా పార్టీ డీల్ చేయలేకపోయింది అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అంశం నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు. ఎస్, ఒకవైపు సాగునీరు, మరోవైపు తాగునీరు, అదేవిధంగా అర్బనైజేషన్ పెరుగుతోంది. కర్ణాటకలో కూడా విపరీతమైన అర్బనైజేషన్ ఉంది. అక్కడ నిత్యావసరంగా వస్తువుల్లో ముఖ్యమైనటువంటిది అత్యవసరం నీరు. సో వాటిలో కూడా ప్రభుత్వం వైఫల్యమైంది. దీనిపైన పట్టణవాసులు, అదేవిధంగా గ్రామవాసులు కూడా నెగిటివ్గా ఉన్నట్లుగా వీళ్ళొక ఎలిమెంట్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో తదుపరి అంశంలోకి వెళ్దాం. సో ఇంకేంటి ఫ్యాక్టర్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్. సో ఈ వ్యవహారం ప్రతి చోట ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించినటువంటి రాయితీలు కావచ్చు, లేకపోతే సిపిఎస్ రద్దు కావచ్చు, దీనిపైన ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఫేస్ చేస్తుందో కర్ణాటకలో కూడా అలానే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చర్చించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి ₹1 కూడా విషయంలో వాళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి అంశం. సో నెక్స్ట్ తదుపరి అంశం ఏంటి, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు. ఎస్, ఇది ప్రతి ఒక్కరి మీద ప్రత్యక్షంగా, నాట్ పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభావితం చూపిస్తుంది. 2014లో ముందు పెట్రోల్ ధర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు డీజిల్ ధర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, గ్యాస్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రోజు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవి కూడా రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపించే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ అమూల్, నందిని పాల ఉత్పత్తుల అంశం. ఇది బయటికి కనిపించేంత చిన్న విషయం అయితే కాదు. ఇది లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఇష్యూగా ఇది చాలా గట్టిగా మారిపోయింది. ఎందుకంటే అమూల్ అనేది గుజరాత్కి సంబంధించినటువంటి సంస్థ అయితే నందిని అనేది కర్ణాటకకు సంబంధించినటువంటి సంస్థ. అమూల్ని మాకు ఇష్టం లేకపోయినా కర్ణాటకలో బలవంతంగా రుద్దుతున్నారు, ఇక్కడ అమ్మకాలు చేస్తున్నారు అనేటువంటి వాదనని కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మరి అక్కడ నుంచి వచ్చినటువంటి పాలు ఇక్కడ అమ్ముతునేటప్పుడు మా నందిని పాలను గుజరాత్లో కూడా అమ్ముకోవచ్చు కదా అనేటటువంటి ఒక వాదనను కూడా తీసుకెళ్ళింది. రైతులకి చాలా ఈ అంశంలో చేరువైంది. సో ఇది 2023 కర్ణాటకలో జరిగే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది, గ్రామీణంలో ఎలా ఉంటుంది, అదేవిధంగా అర్బన్లో ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇలా వివిధ కోణాలకు సంబంధించినటువంటి సర్వే ఫలితాలని వివిధ రకాలైనటువంటి సర్వే సంస్థలు వెల్లడించాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ ఇది. చూస్తున్నామనండి స్వతంత్ర.